వరంగల్ శ్రీ భద్రకాళి అమ్మవారి ఆలయంలో శ్రీ శాకంబరి నవరాత్రి మహోత్సవాలు 15 నుంచి ప్రారంభం కానున్నాయి. శాకంబరి నవరాత్రోత్సవాలను విజయవంతం చేయాలని, ప్రతి ఒక్కరూ అమ్మవారి అనుగ్రహం పొందాలని భద్రకాళి దేవాలయ ఈవో, దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ రామల సునీత అన్నారు. ఆలయ ప్రాంగణంలో రామల సునీత, ఆలయ ప్రధానార్చకుడు భద్రకాళి శేషు సిబ్బంది పాల్గొని శాకంబరి ఉత్సవాల వాల్ పోస్టర్ను ఆవిష్కరించారు. అనంతరం రామల సునీత మాట్లాడుతూ, ఈ నెల 15 బుధవారం నుంచి జూలై 29 బుధవారం వరకు 15 రోజుల పాటు శాకంబరి ఉత్సవాలు నిర్వహించనున్నట్లు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపారు. ఆలయ ప్రధానార్చకులు భద్రకాళి శేషు మాట్లాడుతూ, రోజు అమ్మవారికి వివిధ క్రమాలలో పూజలు నిర్వహించనున్నట్లు, జూలై 29న మహాశాకంబరిగా అమ్మవారు దర్శనమిస్తారని తెలిపారు. భద్రకాళి అమ్మవారి సన్నిధానంలో 2026 సంవత్సరం జూలై 15వ తారీఖు బుధవారం నుండి ఆషాఢ శుద్ధ పౌర్ణమి 29వ తారీఖు జూలై 2026 సంవత్సరం బుధవారం వరకు 15 రోజుల పాటు శాకంబరి నవరాత్రి మహోత్సవాలు జరుగుతాయి. అయితే చైత్రేశ్వరే తథాషాఢే మాఘే కార్యో మహోత్సవ చతుర్షు నవరాత్రేషు విశేషాత్ ఫలదాయక అని నవరాత్ర చతుష్టయాన్ని, దేవీ భాగవతాన్ని అనుసరించి ఈ లోకానికి ప్రచారం చేసింది భద్రకాళి దేవస్థానం. శాకంబరి యొక్క ఉత్సవం యొక్క ప్రత్యేకతను ప్రచారం చేసింది భద్రకాళి దేవస్థానం. ఆమె శరీరము నుండి పలు విధములైన శాకములు, అన్నపానామృత ఫలములు ఆవిర్భవించి లోకంలో ఉన్న కరువును పొడగొట్టింది. ఆమె కంటి నుండి స్రవించిన జలధారలు భూమండలం మీద ఉన్న నదీ నదాలు, హ్రదాలు, సముద్రాలు అన్నీ జలమయమైపోయాయి. అప్పటి నుంచి ఆమెను శాకంబరి అన్నారు. శాకంబరీం స్తువన్ ధ్యాయం జపన్ సంపూజయన్నమన్ అక్షయ్యం అశ్రుతే శీఘ్రం అన్న పానామృతం ఫలం. ఎవరైతే శాకంబరిని జపిస్తారో, ఆరాధిస్తారో, సేవిస్తారో అక్షయంగా అన్నపానామృత ఫలములు వారికి లభిస్తాయి అని అప్పటి నుంచి అమ్మవారికి ఈ శాకంబరి ఉత్సవాన్ని దినదిన ప్రవర్ధమానంగా జరుపుతూ ఉన్నారు. ఈ సంవత్సరం కూడాను ఆషాఢ మాసంలో అమ్మవారికి నిర్వహించేటువంటి శాకంబరి ఉత్సవాలకు సంబంధించి మనకి ఈ నెల 15వ తారీఖు నుంచి 29వ తారీఖు వరకు 15 రోజులు ఉత్సవాలు జరుగుతున్నాయి. రాష్ట్ర నలుమూలల నుంచి కూడాను భక్తులు అధిక సంఖ్యలో వచ్చే అవకాశం ఉన్నందున ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆల్ డిపార్ట్మెంట్స్ కోఆర్డినేషన్ తోటి ఏర్పాట్లు పూర్తి చేయడం జరుగుతున్నది. కాబట్టి భక్తులందరూ కూడాను అధిక సంఖ్యలో ఈ శాకంబరి నవరాత్రులు ఉత్సవాలలో అమ్మవారిని దర్శనం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము.